చేతులు దాగుతుంది సార్ మీకు రాజశేఖర్ పక్కన जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय 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 हे मातरम वंदे मातरम सुजलाम सुफलाम मलयज शीतलाम सस्य श्यामलाम मातरम वंदे मातरम सुप्रजोष्ण पुलकितयामिनी बौद्धुलु जैनुलु पारसीकुलु हिंदू मुस्लिमुలందరినీ బౌద్ధులు జైనులు పారసీకులు హిందూ ముస్లిములందరినీ లెక్కకు మించిన మతాలెన్నిటినో లెక్కకు మించిన మతాలెన్నిటినో హక్కున చేర్చుకు లాలించిన మన భారత మాతకు జయనరా భాగ్య విధాతకు జయనరా వందే మాతరం వందే మాతరం వందే మాతరం. కావలి అనే ఒక ఐకాన్ సింబల్ ని ఆవిష్కరణ మహోత్సవాన్ని చేపట్టారు. అంతేగాక జాతీయ భావాన్ని పెంపొందించే ఉద్దేశంతో గతంలో కావలి పేరును నలుదిక్కులా వ్యాపింపజేసిన మహనీయులు మరియు శాసనసభ్యులని నేటి తరానికి పరిచయం చేస్తూ ఒక ఫోటో గ్యాలరీ కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. అంతేగాక స్వాతంత్రం కొరకు శాంతియుతంగా పోరాటం జరిపి భారత జాతిని విదేశీ పాలకులకు కబంధ హస్తాల నుండి విముక్తి కలిగించిన మన జాతిపిత గాంధీ మహాత్ముడు మరియు మన తెలుగు జాతి ఔన్నత్యాన్ని ప్రపంచం నలుచెరుగులా వ్యాపింపజేసిన మహనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మాన్యశ్రీ నందమూరి తారక రామారావు గారు ఈ జాతికి నిరంతరం గుర్తుండే విధంగా వారి చిత్రపటాలను ఆవిష్కరణకు సంకల్పించిన గౌరవ కావలి శాసనసభ్యుల వారి ఆకాంక్ష శ్లాఘనీయం. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కావలి రెవెన్యూ డివిజన్ పరిధిలో శ్రీయుత జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ గారి పర్యవేక్షణలో శాఖాపరంగా అమలుతున్న కొన్ని ముఖ్యమైన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల ప్రగతి వివరాలను మీ ముందు ఆవిష్కరించడం ఎంతో సంతోషకరం. మీడియా అండ్ ప్రింట్ మీడియా ఎందరో విద్యార్థులు ఇక్కడ చేసి నృత్య ప్రదర్శన ఇవ్వబోతున్న వాళ్ళందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్వాతంత్ర దినోత్సవం మన జీవితాల్లో మన పుట్టినరోజు కంటే కూడా చాలా గొప్పది. కొన్ని కోట్లను రక్షించినటువంటి దేశం భారతదేశం. కొన్ని కోట్ల ప్రాణ త్యాగాలకు ఫలితం ఈ స్వాతంత్ర దినోత్సవం. ఎందరో అమరులయ్యారు. అమరుల జీవితాల మీద ఈ దేశం ఈరోజు నిలబడింది. ఎందరో పుణ్యమూర్తులు తమ ప్రాణాలు త్యాగం చేశారు. అందులో ఫలితమే మన స్వేచ్ఛా వాయువులు. ఈరోజు ఇంత స్వేచ్ఛా పొలాలు మనం అనుభవిస్తున్నామన్నా, స్వేచ్ఛగా తిరుగుతున్నామన్నా, ఆస్తులను కొనుక్కుంటున్నామన్నా, ఎక్కడంటే అక్కడ మాట్లాడగలుగుతున్నామన్నా, ఇవన్నీ కూడా మనకు హక్కు కల్పించింది భారతదేశం యొక్క రాజ్యాంగం. ఈ రాజ్యాంగాన్ని తయారు కావడానికి బ్రిటిష్ వాళ్ళని మన దేశం నుంచి తరిమి కొట్టి స్వయం ప్రతి దేశంగా మనం కొనియాడుకోవడానికి ఎంతనో అమరులయ్యారు. దాదాపు 3,15,00,000 మంది ప్రాణ త్యాగం చేస్తే, ప్రాణాలు అర్పిస్తే ఈరోజు ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. ఒక్క చిన్న పని చేస్తేనే
మాకు కృతజ్ఞతగా ఉండండి అని అడిగే ఈ రోజుల్లో బిడ్డలకు ఆస్తులు ఇస్తే తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు సక్రమంగా పంపిణీ లేదని తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టే రోజుల్లో ఈ దేశం కోసం, భవిష్యత్తు కోసం, భవిష్యత్తు తరాల కోసం కొన్ని కోట్ల మంది ప్రాణత్యాగం చేసి మనకి స్వతంత్ర ఫలాలను అందించారు. 78 సంవత్సరాల స్వతంత్రాన్ని మనం అనుభవిస్తున్నా ఇంకా ఎక్కడో కొంత వివక్షత మనలో ఉంది. రకరకాల కులాలు, 1600 భాషలు, 28 రాష్ట్రాలు, ఈ రోజున కులాలుగా, మతాలుగా, వర్గాలుగా ఉన్న భారతదేశం అందరం కూడా కలిసిమెలిసి అన్నదమ్ములుగా జీవిస్తున్నటువంటి దేశం. బహుశా ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇన్ని కులాలు, ఇన్ని భాషలు, ఇన్ని మతాలు లేవు. అయినప్పటికీ కూడా మన అందరం కూడా భారతీయులు అని గర్వంగా తలెత్తుకొని తిరుగుతున్నామంటే ఆ మువ్వన్నుల జెండా మన నెత్తిన ఉన్నంతకాలం మనకేమి కాదని నమ్మకంతో మనం జీవిస్తున్నాం. అందుకనే మనందరం కూడా జెండా మీద ప్రేమను పెంచుకోవాలి. భారతదేశం యొక్క విశిష్టతను మనం నిరంతరం కూడా నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది. అందరి త్యాగ ఫలాల ఫలితం ఈ రోజున మనం అనుభవిస్తున్నాం. మన తెలుగువాడు పింగళ వెంకయ్య గారు మన నెల్లూరు జిల్లాలో ఉన్నప్పుడే ఈ జెండాని రూపకల్పన చేసిన వ్యక్తి.